హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల కూర వండుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉల్లిపాయలు 6, ధనియాలు 1 స్పూను, యాలకులు 2, మిరియాలు 4, సోపు 1/2 స్పూను, దాల్చిన చెక్క 1 అంగుళం, లవంగాలు 6, స్టార్ పువ్వు 1, జాజి పువ్వు 1, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ 1. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు కోసుకోవాలి. పెనం పెట్టుకొని వెల్లుల్లిపాయ, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మెంతులు చిటికుడు, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా, అది ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అది బాగా కలుపుకొని బ్రౌనిష్ కలర్ బాగా వేగాక నూనె తేలే వరకు ఉంచుకోండి. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈలోపు 2 టమాటాలు తీసుకొని టమాటా పేస్ట్ చేసుకోండి. టమాటా పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోండి, స్పూను. చిటికెడు పసుపు, బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కారం వేసుకోండి. వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చేపల్ని బాగా కడుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది పిసికి వేసుకోవాలి. అలా అని బాగా కలిపేయకండి, ముక్కలు విడిపోతాయి. స్లోగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకునే ముందు చిన్న పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదే, పంచదార కానీ బెల్లం కానీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.